తెలిసిన విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాధికారికి దూరంగా ఉన్న జాతులకి వర్గాలని మన చట్టసభలోకి పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి, అంటే మా బిడ్డల గురించి, మా అక్కచెల్లెల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. పార్టీ చేసేటప్పుడు చాలా మంది మీకు ఏమైనా కావాలని అడిగారు. ఏం అక్కర్లేదు, బిడ్డలకి మంచి మార్గం చూపించండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, లేదా స్త్రీ అధికారం, స్త్రీ సాధికారిత అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ. కాబట్టి అవి కంటిన్యూ చేయండి, అవి చాలు, మాకు మా జాతి బాగుపడాలి, అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన బర్రె కొండబాబు గారు ఈయన పోరాట పటం గురించి రాజమండ్రి చుట్టుపక్కల తెలియని వాళ్ళు లేరు. ఎంతో ధైర్యశాలి, జాతి కోసం ప్రాణాలను అర్పించేంత పట్టుదల కలిగిన వ్యక్తి బర్రె కొండబాబు గారు. మరి మేము ఉద్యోగాల్లో కష్టపడి వస్తే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల బాగు కోసం ఒక పులిలాగా ఫైట్ చేసిన తత్వాన్ని ఎప్పటి నుంచో మేము చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ వచ్చాం. ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు. ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి, పేదరికానికి పక్కనే ఉండే బాగు చేద్దామని ఒక తృష్ణ కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బర్రె కొండబాబు గారు మన రాజమండ్రిలో. సో ఆయన ఇంటి నుంచే మనం ఈ వైఎస్ఆర్ పార్టీకి క్యాంపెయినింగ్ మొదలు పెట్టామంటే అది కూడా ఒక అద్భుతమైన విషయంగా నేను ఆలోచిస్తూ బర్రె కొండబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొండబాబు గారికి, మేడం కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఓపిక ఎండలో ఉంచినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాగర్ గారు, అలాగే వారి సతీమణి మేడం గారు, వీరేంటంటే ఓఎన్జీసీలో ఒక సుపీరియర్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి 5 సంవత్సరాల క్రితం బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి, అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు. అత్యధిక ఓట్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన. ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు 20,000 అవనండి, 30,000 అవనండి, 1,00,000 అవనండి, 2 లక్షలు అవనండి, ఆయనే జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో సేవలు మామూలుగా చేసుకుంటూ వచ్చారు. రాజమండ్రి ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే దాని మీద లంకల్లోకి వెళ్తే 50 పడవలు, తెలియదు ఒక పడవ, 50 పడవలు వాళ్ళు చుట్టుముట్టేసి సినీ పట్టిలో ఆయన తీసుకెళ్లి లంకల్లో పెడేశారు. అయినప్పటికీ కూడా ఎవరికి జడవకుండా ఈ రాజమండ్రి ప్రజల కోసం కూడా పాటుపడ్డారు. ఆ మేడం గారు కూడా ఇంటికి వెళ్తే ఎంతో చక్కగా అందరినీ గౌరవించి చాలా అభిమానించేటటువంటి మేడం గారు, డిఎంఆర్ సాగర్ గారు మేడం గారికి ఈవేళ మనం సత్కరించి, అంటే జనసేనలో ఇప్పుడు లేరు, నిన్నే సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్నే వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు. వారికి మన ఇంటి దగ్గర పూర్తిగా సత్కరించాలనేటటువంటి ఉద్దేశంతో మనందరి సమక్షంలో మంచి మనుషులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు, చాలా సుపీరియర్ ఆఫీసర్ అయినా సరే, ఎంత పెద్ద ఎత్తు అయినా కానీ ఒదిగా ఉండేటటువంటి గుణం కలిగినటువంటి వారు. మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే హైట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలా ఉంటారు. ఆయన జాతీయ అధ్యక్షులైన దళిత సంఘాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి అలాంటి పెద్ద ఆయన మన ఇంటికి రావడం, భార్యాభర్తలు ఇద్దరు రావడం, మనం ఘన సన్మానం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ
వారికి మరి మా లోటుపాట్లు ఏమంటే మన్నించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి మా నిండు మనసులో కొంచెం కొండబారు ఇలా తిరిగి వేయండి. వెనక్కి రా. కొండబాబు గారు ఇటు చెప్తారు కండి సార్. ఎలా చూడండి సార్. శేఖర్ గారు చిన్న వాయిస్ వెనకొచ్చండి. జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. మెజారిటీ 24లో జగన్ గారే మన సీఎం కావాలి. జగన్ గారే సీఎం కావాలి. జగన్ గారే సీఎం కావాలి. జగన్ గారి నాయకత్వం కావాలి. కావాలి పేదల పాలిట దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, బలహీన బడుగు వర్గాల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని వర్గాలకి న్యాయం చేసే దేవుడు ఒకసారి ఎట్లండి ఒకసారి కావాలి అంటే ఎవరు రావాలి? జగనన్నే రావాలి. అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే ఎవరు రావాలి? అంబేద్కర్ గారి సమాజం రావాలంటే ఎవరు రావాలి? అంబేద్కర్ గారి కళ నెరవేరాలంటే ఎవరు రావాలి? అంబేద్కర్ గారి సోషల్ ఈక్వాలిటీ కావాలంటే చేయాలి.